హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అటుకుల చుడువ చేస్తున్నాను. అయితే అటుకుల చుడువ మనము రకరకాలుగా చేసుకుంటాం కదా. కొంతమంది అయితే మొత్తం అటుకుల్ని నూనెలో డీప్ ఫ్రై చేస్తారండి. నేను కూడా రెండు రకాలుగా చేస్తాను. దాంట్లో ఒక రకం మీకు చూపిస్తున్నాను. అటుకులు మొత్తం ఒకసారి జల్లించుకోవాలండి. ఎంత లేదన్నా దాంట్లో కొంచెం చెత్త అనేది వస్తుంది. జల్లించుకొని దాన్ని మనం ఒక మామూలు గిన్నె కానీ మూకుడు కానీ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అవి మొత్తం ఇట్లా క్రిస్పీగా అయ్యేటట్టుగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి మొత్తం చల్లారాలండి. చల్లారిన తర్వాత వేరొక అటుకులకు సరిపడే ఒక పెద్ద మూకుడు కానీ ఏదన్నా గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ నూనె వేసుకోవాలి పోపుకు. అయితే పోపుతోనే అండి దాని రుచి అంతా, అటుకుల చుడువ రుచి అంతా కూడా పోపుతోనే. ఈ అటుకుల చుడువ మా తెలంగాణ వైపు అయితే చాలా ఫేమస్ అండి. ఏ ఫంక్షన్ అన్నా సరే ముందు ఒక బస్తర్ అటుకుల చుడువ చేసి పెట్టేవాళ్ళండి నా చిన్నతనంలో. ఇప్పుడు అంతగానో తినట్లేదు, కానీ కంపల్సరీ పెళ్ళి శుభకార్యం ఏదైనా ఉన్నదంటే మనం రకరకాలుగా స్వీట్లు హాట్లు చేస్తాం కదా. దాంట్లో ఒక ఐటెం మాత్రం అటుకుల చుడువ ఉంటుందండి. నా చిన్నతనంలో టిఫిన్స్ అంటే పొద్దున ఉప్మా చేసి ఉప్మాతో పాటు అటుకుల చుడువ పెట్టేవాళ్ళండి. అదేనండి టిఫిన్ అంటే. ఇప్పుడు ఇడ్లీలు దోశలు ఇలా వచ్చాయి కదా. అప్పుడైతే ఉప్మా అటుకుల చుడువ పెడితే టిఫిన్ సెక్షన్ అనేది అయిపోయేది అప్పట్లో. తర్వాత మనం వీడియోలోకి వద్దాము. నేను పల్లీలు, శనగపప్పు, తర్వాత మినపప్పు కూడా వేసాను. మనం దీంట్లో కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఎండు కొబ్బరి లేక నేను ఓన్లీ పల్లీలు పుట్నాలు అట్లా వాటితో సరిపెట్టాను. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మనం కొంచెం ఈ పోపును మాత్రము చిన్న మంట మీద మంచిగా వేపుకోవాలండి. అంటే పోపు చేసే గిన్నె ఏదైతుందో అది కొంచెం థిక్గా సాలిడ్గా ఉండాలి. ఉంటేనే మనకు పోపు మాడకుండా చక్కగా వస్తుంది. సరిపడా మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ అటుకుల చుడువలో మాత్రం పొడి కారం అనేది వేయను, అంటే రెడ్ కారం ఉంటుంది కదా అది వేయను. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఈ కారంతో ఆ చుడువకి సరిపడా మనం చూసుకోవాలి. మనం చేసే క్వాంటిటీ మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువనా తక్కువనా చూసుకొని వేసుకోవాలి. అదొకటి. కొంచెం కరివేపాకు మంచిగానే వేసుకోవాలి. తర్వాత పుట్నాలు లాస్ట్కి వేయాలండి. తర్వాత కొంచెం పోపులో ఇంగువ మాత్రం కంపల్సరీ వేస్తే ఏంటంటే చుడువ రుచి అనేది కొంచెము మరింత రెట్టింపు అవుతుంది. చూసారా, అలా పోపంతా కాగిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అవి చిన్నగా వేస్తూ వాటిని మొత్తం కూడా చిన్న మంట మీదనే ఉంచాలండి. ఈ పోపు అనే ప్రాసెస్ మొత్తం కూడా చిన్న మంట మీదనే ఉండాలి. వాటిని చక్కగా మొత్తం ఆ పోపు అంతా అటుకులు కలిసేటట్టుగా మనకు కావాలంటే 2 గరిటెలు 2 చేతులు పెట్టుకొని తిప్పితే ఏంటంటే మనకు అది మొత్తం పోపంతా కలుస్తుంది. కాకపోతే నాకు ఒక చేతిలో ఫోన్ ఉండి నేను ఒక చేతితో తిప్పాను. కాకపోతే మొత్తం చివరి వరకు అయితే తిప్పాను. మొత్తం కలిసిపోయింది పోపంతా. ఇప్పుడు మనం ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ముందే ఉప్పు కనుక వేస్తే మనకు అటుకులకు మొత్తం పట్టదు. అలాగే ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి. తెలంగాణ వాళ్ళకైతే తెలియని వాళ్ళు అనేది ఉండరండి. ఎందుకంటే అటుకుల చుడువ అనేది తెలంగాణ వైపు శుభకార్యాలకు ఫేమస్ టిఫిన్ అని చెప్పొచ్చండి. బస్తాలకు చేసేవాళ్ళండి నా చిన్నతనం. నిజంగానండి.